రీసెంట్గా ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ స్టూడెంట్స్ నన్ను అడిగిన డౌట్ ఏంటి అంటే, మేడం టీబీ అనేది లంగ్స్కి మాత్రమే వస్తుందా, బ్రెయిన్కి రాదా అనే క్వశ్చన్ అడిగారండి. దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. హాయ్, ఐమ్ డాక్టర్ వినూత్న ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, వినూత్న ప్రసాద్ అడ్వాన్స్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి. టీబీ, ట్యూబర్క్లోసిస్. సో ఈ వ్యాధి ఏ అవయవం పైన ప్రభావం చూపించవచ్చు, కానీ ఫస్ట్గా అంటే మోస్ట్ కామన్గా మనకు కనిపించే అవయవం లంగ్స్ కాబట్టి చాలా మందికి టీబీ అంటే ఊపిరితిత్తులకు వచ్చే జబ్బు అని మాత్రమే అవగాహన ఉంటుంది. కానీ వాస్తవానికి టీబీ అనేది ఏ అవయవం పైన ప్రభావం చూపించవచ్చు అండ్ బ్రెయిన్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో టీబీ వల్ల బ్రెయిన్ ఒకవేళ అఫెక్ట్ అయితే మనకు వచ్చే లక్షణాలు ఏంటి అంటే తలనొప్పి విపరీతంగా రావడం, ఆగకుండా వాంతులు అవ్వడము, సంబంధం లేకుండా మాట్లాడడము, ఫిట్స్ రావడము, ఒక పక్క చెయ్యి కాలు అంటే పక్షవాత లక్షణాలు లాగా కనిపించడం కూడా టీబీ యొక్క లక్షణాలు. మెదడుతో పాటు వెన్నుపూస కూడా టీబీ వల్ల అఫెక్ట్ అవుతుంది అండ్ వెన్ను ఎముక కూడా టీబీ వల్ల అఫెక్ట్ అవుతుంది. సో దీన్నే పాట్స్ పైన అంటాం మనం సైంటిఫికల్ దాంట్లో. ఇది వెన్ను ఎముక ఎఫెక్ట్ అయితే అండ్ ఆ ఎముక ఎఫెక్ట్ అయినప్పుడు దాని చుట్టూ యాప్సెస్ లాగా కూడా ఫామ్ అయ్యి టీబీ యాప్సెస్, కోల్డ్ యాప్సెస్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. సో టీబీ అనేది ఊపిరితిత్తులకు మాత్రమే కాదు మన మెదడుకి కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి దాన్ని అర్లీగా మనం కనుక్కొని కంట్రోల్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో టీబీ కనుక మీకు ఉన్నట్లయితే మీరు వెంటనే వాటికి మెడికేషన్స్ తీసుకొని దాని కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోండి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా స్క్రీనింగ్ చేయించుకొని వాళ్ళకి కూడా టీబీ ఒకవేళ ఉన్నట్టుంటే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. టీబీ ట్రీట్మెంట్లో ఇంకొకటి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, టాబ్లెట్స్ అస్సలు ఆపకూడదు. అంటే 1 డే టాబ్లెట్ స్కిప్ అయినా కూడా ఆ టీబీ ట్రీట్మెంట్ అనేది రిలాప్స్ అయిపోయి అండ్ తీవ్రత అంటే మళ్ళీ మనం రీస్టార్ట్ చేసినా కూడా ఆ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాకపోవచ్చు అండ్ వేరే అవయవాలకి స్ప్రెడ్ అయ్యి కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో టీబీ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ డ్యూరేషన్గా కరెక్ట్ నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్లో తీసుకొని కరెక్ట్గా ఫాలో పెట్టుకోవడం వల్ల మనం సిఎన్ఎస్ కాంప్లికేషన్స్ అంటే బ్రెయిన్ కాంప్లికేషన్స్ని, స్పైనల్ కార్డ్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు.